ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన మనకి చేసిన వాగ్దానమును మన జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు మరచిపోయేవాడు కాదు. వాగ్దానము చేసిన దేవుడు తప్పించుకొని తిరిగేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొన్నిసార్లు వెంటనే జరుగుతుంది, కొన్నిసార్లు నిదానంగా జరుగుతుంది, కొన్నిసార్లు బాగా ఆలస్యమైనను జరుగుతుంది. ఒక మాట ఖచ్చితం, అదేంటంటే ఆయన మాట ఇచ్చాడంటే జరుగుతుంది. వెంటనే జరగవచ్చు, నిదానంగా జరగవచ్చు, బాగా ఆలస్యంతోనూ జరగవచ్చు. హిజ్కియా ప్రార్థించినప్పుడు ఆ మరణము నుండి తప్పించి 15 సంవత్సరాలు ఆయుష్నిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అది వెంటనే జరిగింది. అట్లాగే ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి యాకోబును కూడా ఐగుప్తు దేశానికి తీసుకొని రావాలని, అక్కడైతే సకల సమృద్ధిగా ఒక ఉన్నతమైన రాజు తర్వాత రాజు ఉన్నటువంటి స్థానంలో తాను ఉన్నాడు గనక తన కుటుంబాన్ని, తన తండ్రిని చక్కగా చూసుకోగలుగుతాననే ఉద్దేశంతో యోసేపు తన యొక్క తండ్రిని తీసుకొని ఐగుప్తు దేశానికి తీసుకొని రమ్మని చెప్పాడు. అయితే యాకోబు భయపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు యాకోబుతో మాట్లాడాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను వస్తా, నేను వచ్చి తిరిగి మళ్ళీ ఇదే ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తానని వాగ్దానం చేశాడు. ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత సుమారుగా 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటే ఆ 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబడటానికి 430 సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాలైనను అక్కడున్నటువంటి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినను, దేవుణ్ణి ఆరాధించకపోయినను ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాడు. అంటే కొన్నిసార్లేమో దేవుడిచ్చిన మాట వెంటనే నెరవేర్చబడుతుంది, కొన్నిసార్లేమో ఆలస్యం అవుతుంది. కానీ జరిగేది మాత్రము ఖచ్చితమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన మాట తప్పిపోదు. ఆయన చేసిన వాగ్దానము జరగకుండా పోదు. ఆయన ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో, ఏమి జరిగిస్తానని మన జీవితంలో మాట ఇచ్చాడో అది జరగటం ఖచ్చితం. ఆ వాగ్దానము నెరవేర్చబడటం ఖచ్చితం. దానిలో ఎటువంటి సందేహము ఉండదు. ఆయన చెయ్యాలి అనుకున్నప్పుడు దానిని అడ్డుకునేవారు ఎవరూ లేరు. ఆయన ఒక కార్యాన్ని మన జీవితంలో చేస్తానని మాట ఇస్తే దానిని నెరవేర్చేటప్పుడు దాన్ని అడ్డుకునే శక్తి ఏది లేదు. మనుషులు మనకి మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి వారికి అనేకమైన అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ దేవుడు మనకి మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి ఆయనకి ఎటువంటి ఆటంకము లేదు. ఏ శక్తి ఆయన్ని ఎదుర్కొనలేదు. ఏ మనుష్యుడు ఆయన ఇచ్చిన మాటను జరగకుండా ఆపను లేడు. ఆయన అంత శక్తిమంతుడు, ఆయన అంత నమ్మకమైన వ్యక్తి. కనుక దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే మనకు మాట ఇచ్చాడో అది మన జీవితంలో తొందరలోనే ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్.